Dr. Pappu Shanti, consultant in Gynecology and Obstetrics Department, Medicover Hospitals, MBP brand. ఈ రోజు మన టాపిక్ సర్వైకల్ వ్యాక్సిన్. సో ఇది రీసెంట్గా వచ్చిన వ్యాక్సిన్ కాబట్టి దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు చెప్తాను. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేయాలి, ఎన్ని డోసెస్ వేయాలి, ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది, దీనికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఫాలో అప్ ఏంటి. ఫస్ట్ ఏజ్ గ్రూప్. దిస్ క్యాన్ బి గివెన్ యాజ్ ఎర్లీ యాజ్ 11 to 12 years అండ్ అప్ టిల్ 26 to 27 years. 9 years నుంచి 11 years వాళ్ళ పిల్లలకి కూడా వేయించవచ్చు. అండ్ 27 years దాటి అప్ టిల్ 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈ వ్యాక్సిన్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఎందుకు ఇంత డైవర్సిటీ అంటే అంత క్లారిటీ లేదు. ఎందుకు అంటే ఈ వ్యాక్సిన్ అన్నది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అ వైరస్ దట్ కాసెస్ క్యాన్సర్. అంటే మనం ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ వ్యాక్సిన్ ఫైట్స్ అగెయిన్స్ట్ అ వైరస్. ఏ వైరస్ అది? హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే వైరస్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తుందో దానికి ఫైట్ చేసే వ్యాక్సినే ఈ సర్వైకల్ వ్యాక్సిన్. సో ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే ఇది సెక్షువల్ కాంటాక్ట్. సో యాజ్ ఎర్లీ అంటే మన సెక్షువల్ యాక్టివిటీకి స్టార్ట్ అయ్యే ముందే ఈ వ్యాక్సిన్ వేయించుకోగలిగితే ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్. ఆల్రెడీ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి కొంత ఎక్స్పోజర్ టు ద వైరస్ ఆల్రెడీ ఉంటే సో ఈ వ్యాక్సిన్ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అన్నది ఇట్ ఈస్ నాట్ క్లియర్. అందుకే మనకి 27 years ఏజ్ గ్రూప్ ఆల్రెడీ సెక్షువల్ యాక్టివిటీ ఉండే ఎక్స్పోజర్ ఉంటే ఇది ఎంత సపోర్ట్, ఎంత హెల్ప్ చేస్తుంది అన్నది దెర్ ఇస్ నో క్లియర్ కట్ స్టడీస్. డెఫినెట్గా ఇదేం హార్మ్ చేయదు, కానీ ఎంత సపోర్ట్ చేస్తుంది, ఎంత మనల్ని క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నది ఇట్స్ నాట్ క్లియర్. అందుకే ఇట్ క్యాన్ బి స్టార్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ 9 years అండ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టిల్ 45 years. సో దిస్ ఈస్ ద ఏజ్ లిమిట్ వేర్ దిస్ వ్యాక్సిన్ కెన్ బి యూస్డ్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఏంటి? టైప్స్. సో ఏదైతే వైరస్ మనల్ని ఈ క్యాన్సర్ కాజ్ చేస్తుందో దే ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఇన్ దట్. హెచ్పివిఏ కానీ అందులో టైప్స్ ఉంటుంది. సో మనకి ఏ టైప్ ఆఫ్ వైరస్ నుంచి మనకి వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇస్తుంది అన్న దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. సో 2 వైరస్లకే ప్రొటెక్షన్ ఇస్తే బైవలెంట్ అని, 4 వైరస్లకి ప్రొటెక్షన్ ఇస్తే క్వాడ్రివలెంట్ అని, 9 వైరసెస్కి ప్రొటెక్షన్ ఇస్తే నానోవలెంట్ అని చెప్తాం. సో బైవలెంట్ ఇప్పుడు అంత అడ్వైజబుల్ కాదు. సో కామన్గా మనం ఇండియాలో సజెస్ట్ చేసేది 4 వైరసెస్ది సజెస్ట్ చేస్తున్నాం. ఏంటి డిఫరెన్స్? 4 వైరసెస్ అండ్ 9 వైరసెస్. 9 వైరసెస్ డెఫినెట్లీ యూఎస్లో వాళ్ళందరూ 9 వైరసెసే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, అడ్వైజ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఉన్న లిమిటేషన్ ఏంటంటే మన ఫైనాన్సెస్ అండ్ ఎకనామికల్ స్టేటస్ బట్టి ఈ 4 వైరసెస్ ఉన్నది 4,000 దగ్గర ఉంటే 9 వైరసెస్ ఉన్నది 10,000 దగ్గర ఉన్నది. సో ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ 9 వైరసెస్ ఇస్ డెఫినెట్లీ మోర్ ప్రొటెక్టివ్. ఓకే, సో ఇందులో దాన్ని బట్టి ఈ టైప్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందులో చూస్తే ఈ కింద వైరసెస్ మీకు ఏ వైరసెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుందో ఈ వ్యాక్సిన్ మనకి చెప్తుంది. సో 6, 11, 16 and 18 దీస్ బోత్ ఆర్ 2 types. అంటే 2 డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి వచ్చే 2 వ్యాక్సిన్ ఇస్ ద సేమ్ థింగ్. ఎఫికసీ, సేఫ్టీ అన్ని 2 ఒకటే. సో దిస్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్. నెక్స్ట్ డోసేజ్. ఎర్లీగా 9 to 12 years 14 years లోపు చేయించుకునేటప్పుడు 2 doses సరిపోతుంది. అంటే ఈరోజు ఒక డోస్ చేయించుకుంటే 6 months తర్వాత సెకండ్ డోస్. అదే మనం 15 years నుంచి 45 years వాళ్ళకి చేస్తుంటే 3 doses సజెస్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ డోస్ 0 అయితే సెకండ్ డోసెస్ 2 months later అండ్ థర్డ్ డోసెస్ 6 months later. సో 0 to 6. సో టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్, ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేస్తాం అండ్ ఎన్ని డోసెస్. ఇది కాకుండా ఫాలో అప్. అంటే మనం వ్యాక్సిన్ చేయించుకున్నాం ఇంక మనం దాని వైపు క్యాన్సర్ వైపు చూడక్కర్లేదు అంటే ఇట్స్ రాంగ్ నోషన్. వ్యాక్సిన్ చేయించుకున్నా సరే ఎవ్రీ ఇయర్ 35 years అయిన తర్వాత ప్యాప్స్మియర్తో ఫాలో అప్ చేయించుకోవాలి. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్. దీంట్లో పెద్దగా అంటే మెరీ అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు అన్లెస్ యు ఆర్ ఎలర్జిక్ టు సమ్ కాంపోనెంట్ ఆఫ్ ద వ్యాక్సిన్. మినిమల్ ఎలర్జిక్ రియాక్షన్, ఇచ్చింగ్, నాజియా అంటే వికారం, ఇలాంటి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఇంతకు మించి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ సర్వైకల్ వ్యాక్సిన్. థ్యాంక్ యూ.